హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ఇస్తాడండి. నీ కారు కావాలా, ఎప్పుడు కావాలో ఇస్తాడు. ఇవ్వడా? తన బిడ్డలకు ఇవ్వడా? ఏది ఎప్పుడు కావాలో ఇస్తాడు. ఇచ్చే వరకు ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. కొన్ని వెంటనే ఇస్తాడు ప్రభు, కొన్నిటి కోసం సంవత్సరాలు కనిపెట్టవలసి వస్తుంది. అది కాకుండా అంత మాత్రమే కాదు, ఈరోజు ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో కనిపెట్టి దినచర్య ప్రారంభించడం ఎంతమందికి అలవాటు ఉంది? ఈరోజు నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఈరోజు నేను ఏం పనులు చేయాలి? ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు అని మీరు ప్రార్థనలో కనిపెట్టి దేవుని దగ్గర తన చిత్తాన్ని ఎరిగి సాగండి. దావీదు ఆ జీవితంలో ద బెస్ట్ అండి. దావీదు ఎప్పుడు కూడా నేర్చుకుంది ఏంటంటే, దేవుని సన్నిధిలో శత్రువుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళమంటావా? వీళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళు అంటేనే వెళ్ళేవాడు, వద్దు అంటే మానేవాడు. తన ఇళ్ళన్నీ దోచుకొని వెళ్ళిపోయారు శత్రువులు వచ్చి. భార్య బిడ్డల్ని, ఆస్తుల్ని అన్నీ తీసుకుపోయారు సిక్లగు అనే స్థలంలో. ఏడవలేనంత బిగ్గరగా ఏడ్చారు దావీదు, తనతో ఉన్న వారందరూ. ఆ సమయంలో మిగిలిన వాళ్ళందరూ తిరగబడ్డారు దావీదు మీద. అసలు నీ మూలనే వచ్చింది మాకు అని చెప్పి రాళ్లతో కొట్టబోతుంటే, కొట్టి చంపండి రా, లేకపోతే మిమ్మల్ని కూడా చంపుతాను, చూడండి రా, చూసుకుందాం ఎవడికి ఏదో అని అన్నాడా? ఏంటండి, ఈరోజున చాలామంది జీవితాల్లో నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. నా దేవుడు ఏదన్నా చెబితే నేను దానికి లోబడతాను. ఆ అరబ్బులకి, ఇశ్రాయేలుకి ఈ రోజు వరకు గొడవే. దేవుని చిత్తంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి, శారీరక సంబంధంగా సంపాదించుకున్న ఇష్మాయేలు సంబంధానికి ఇద్దరు అబ్రహాం సంతానమనే పిలువబడుతున్నారు. కానీ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నీ ఇంట్లో ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడే అనొచ్చు, నువ్వు చేసే నిర్ణయాలన్నీ దేవునివే అనొచ్చు. కానీ నిజంగా ఆలోచిస్తే నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాల యొక్క పర్యవసనం ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇందులో కొన్ని నష్టాలు నీకు కలుగుతున్నాయి అంటే, కొన్ని విషయాల్లో నీవు మోసపోయావంటే, నష్టపోయావంటే దానికి కారణం దేవుని చిత్తం లేకుండా సంపాదించుకున్నవి, పోగు చేసుకున్నవి నీకు నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. ఒకసారి ఇంకో వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా, దానికి ముందు కీర్తన 25:3 దావీదు గురించి చెప్తున్నాం కదా. ఒకటి చదవండి బిగ్గరగా. ఎస్. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందరు. నీ కొరకు కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడండి. యు వెయిటెడ్ సో లాంగ్ అండ్ ఫైనల్లీ ఏమీ రాలేదు నాకు అనే పరిస్థితి ఉండదు. మనుషుల విషయంలో, లోకం విషయంలో కొన్నిసార్లు ఎంతో నీ మీదే ఆశ పెట్టుకున్నానయ్యా, నువ్వే నాకు అనుకున్నానయ్యా, ఇస్తానన్నావు కదా, నాకు కొంత ఆపదలు నాకు సహాయం చేస్తాన్నావు కదా, కొంత డబ్బు ఇస్తాన్నావు కదా, నువ్వు ఇస్తానన్నావా, నేను ఎవరిని అడగకుండా, ఇంకో ప్రయత్నం చేయకుండా నీ కోసమే కనిపెట్టాను. నువ్వు వెయిట్ చేయించి చివరిలో ఉళక్కమన్నావు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. 27:14 కూడా చూద్దాం, చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. యెహోవా అందుకొరకు కనిపెట్టుకొని ఉండు. కనిపెట్టాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతావు కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కాదు నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా పోరాడాడు. ఒక రోజంతా దేవుని సన్నిధిలో కనిపెట్టిన అనుభవాలు ఉన్నాయా? కొన్ని విషయాల కొరకు దేవుని సన్నిధిలో సంవత్సరాల తరబడి కనిపెట్టవలసి ఉంటుందండి. ఎందుకంటే కాలగతులు మన చేతుల్లో లేవు. ఆయనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో చక్కగా తెలుసు కనుక మనం ఆలస్యం అనుకుంటామేమో కానీ ఆయన ఆలస్యంగా చేసేవాడు ఏది కాదు. ఎంతవరకండి, ఇంకెంతకాలం అండి, ఇంకెంతసేపు అండి, ఇంకెన్ని రోజులండి, ఇంకెప్పుడు అనొద్దు. ఎప్పటి వరకు? ప్రభు జవాబిచ్చే వరకు
ప్రభువు పైనుండి శక్తిని పంపే వరకు, ప్రభు మార్గం తెరిచే వరకు, ప్రభు చిత్తము బయలుపరచబడే వరకు కనిపెట్టి చూడు, అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఈ రోజున క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకుండా మాకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మాకు డిజిటల్ మీడియా ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మాకు జనం ఉన్నారు, మాకు అవకాశాలు ఉన్నాయి, మాకు మార్గాలు తెరుస్తున్నారు కాబట్టి ఏదేదో చేసేద్దామని మానవ తలంపులతో ముందుకెళ్ళిపోదాం, గొప్పలమైపోదాం, ఏవేవో సాధించేద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడు నాకు ఏమి చేయాలో ఎప్పటికప్పుడు చెబుతాడు, దాని ప్రకారంగా చేస్తాను. నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం, నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు, దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించేవారిగా ఉంటారు. దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అట్టి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం
ఆత్మ నీకే వందనాలు